ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శుభాభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు లాల్ కితాబ్ నుంచి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ధన సంపాదన నిలబడడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే ధనాకర్షణ కలగడానికి మనం ఈరోజు ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సినవి గులాబీ సెంట్. ఇది మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. అలాగే ఎర్ర చందనం పౌడరు, ఇది కూడా మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. అత్తర్ అంటారు గులాబీ సెంట్. మనకి కొన్ని తంత్ర గ్రంథాల్లో శక్తుల్ని ఆరాధించడానికి ఈ పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాం. మనం పువ్వులు కూడా మంచి సువాసన వచ్చే పువ్వుల్ని కూడా వాడుతూ ఉంటాం. లక్ష్మీ అమ్మవారి పాయింట్ ఆఫ్ వ్యూలో తాంత్రిక విధానాల్లో ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. మనందరం కూడా ధన సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కొన్ని షార్ట్ కట్స్, ఒక రకంగా చెప్పాలంటే తంత్రం అంటేనే షార్ట్ కట్. ధనానికి నిలబడడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. అలాగే 2 మన రోజు రెగ్యులర్గా వాడుకునే నోట్లు కావాలి. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. అమ్మవారికి ఎలా చేయాలి, ఏ విధంగా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు శుక్రవారం నాడు ఉదయం చక్కగా స్నానం చేసి ఇలా గులాబీ సెంటు తీసుకొని మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం ఉంటే ఆ పటానికి కొద్దిగా సెంటుని రాయండి. కొద్దిగా తర్వాత గులాబీ సెంటు, ఇది గులాబీ పువ్వులతో చేసే సెంటు చాలా బాగుంటుంది. కొంచెం రాస్తే చాలు, ఇలా పటానికి రాస్తే చాలు. తర్వాత ఇలా 2 నోట్లు తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఆ నోటు మీద కూడా ఇలా కొద్దిగా సెంటు రాయండి. కొద్దిగా ఈ మూత తీసుకొని రాసుకోవచ్చు. ఈ బాల్ ఉంది దీనికి. ఇలా రాసిన తర్వాత మీరు అమ్మవారికి చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. దీపారాధన చేసి మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి. ఏమనంటే, ధన సంపాదన నిలబడడానికి నేను అమ్మ చేస్తున్నాను, ఆర్థిక సమస్య అంటే ఏదైతే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయో అది బయటపడాలి, అలాగే నాకు ధనం ఆకర్షణ కలగాలి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమ్మి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ 2 నోట్లని సెంటు రాసిన తర్వాత ఈ 2 నోట్లు కూడా అమ్మవారి పటం ముందు అలా ఒక రోజంతా పెట్టేసి ఉంచాలి శుక్రవారం నాడు. తర్వాత 2వ రోజు అంటే శనివారం నాడు చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఈ 2 నోట్లు కూడా మీరు దేవుడి గదిలో ఉన్న వాటికి ధూపం చూపించి, అంటే శనివారం నాడు స్నానం చేయాలి. మళ్ళీ అదొక అనుమానం ఉంటుంది. మరి స్నానం చేసి మీరు పూజాది కార్యక్రమం ముగించుకొని ఈ 2 నోట్లని మీరు మళ్ళీ నమస్కారం చేసుకొని ఇలా ఎర్రచందనం తీసుకొని ఎర్రచందనంతో కొంచెం బొట్టు పెట్టాలి. ఇట్లా తడిపి పెట్టండి, ఇలా బొట్టు పెట్టండి. ఇది కూడా పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది. బొట్టుగా పెట్టి ఈ నోటికి కొంచెం బొట్టుగా పెట్టి ఈ 2 నోట్లని ఒకటి మీ పర్సులోను, అలాగే 2వది మీ హ్యాండ్ బ్యాగ్లో. లేదంటే నేను పర్సే వాడతాను, హ్యాండ్ బ్యాగ్ వాడంటే ఒకటి పర్సులో పెట్టుకోండి, ఒకటి మీ బీరువాలో పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా దీన్ని యథావిధిగా చేయవచ్చు. ఈ విధంగా మీరు చేసి ప్రతి శుక్రవారం నాడు అంటే మీరు పెట్టుకోవాలి, బొట్టుగా పెట్టాలి. ఈ నోటుని ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఇది మీ దగ్గరే ఉండాలి. అది చిన్న నోటైనా పెద్ద నోటైనా ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. ప్రతి శుక్రవారం నాడు మీరు తీసి చక్కగా మళ్ళీ ప్రతిరోజు గులాబీ సెంటు కొంచెం రాస్తూ ధూపం చూపిస్తూ మళ్ళీ మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీకు ధనాకర్షణ కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు సుగంధ పరిమళాలు ఎక్కడైతే ఉంటాయో, అంటే సుగంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే మన పూర్వీకులు లలిత సహస్రనామంలో మనం వింటూ ఉంటాం, సుగంధ వనవాసిని. అమ్మవారు ఎక్కడైతే సుగంధం ఉంటుందో అక్కడ ఉండడానికి ఇష్టపడుతుందని అర్థం. కాబట్టి ఈ నోట్లు మాత్రం వాడమాకండి. నోటికి సెంటు రాసి ఉంచండి. అలాగే మీరు ఇది వారం తీయటం, చక్కగా మళ్ళీ సెంటు రాయటం, తర్వాత ధూపం చూపించడం, మళ్ళీ మీ పర్సులోను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం చేస్తూ ఉండండి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి ఏదైతే ఆర్థికంగా ఉన్న సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు తగ్గి లక్ష్మి అనేది మీ చేతుల్లో ఉంటుంది. అంటే ధనం మీ చేతుల్లో ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. చాలామంది ఇది ఎందుకంటే నార్త్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ఉపాయాన్ని.
ఇది లాల్ కితాబ్ ఉపాయం. కాబట్టి మీరు ఈ అద్భుతమైన ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖర్చుతో కూడుకునేది కాదు, కాబట్టి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇది చేస్తున్న సమయంలో ఎవరైతే చేస్తున్నారో ఆడవారు నెలసరి ఉండకూడదు. అలాగే ఆ సమయంలో కుటుంబంలో ఎవరన్నా మరణించి ఉంటే మాత్రం చేయమాకండి. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చేసుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.